నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజల అర్జీలకు త్వరితగతిన నాణ్యమైన పరిష్కారాన్ని అందించాలి. అధికారులకు జిల్లా జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ ఆదేశం. బీసీ సామాజిక వర్గాల సమస్యల పరిష్కరించడంతో పాటు వారి ఆమోదయోగ్యమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే ఆమోదించాలి. ధర్నా కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నాయకుల డిమాండ్. ప్రొద్దుటూరులోని చైతన్య స్కూల్ ఎదుట రోడ్డు ప్రమాద మృతిని కుటుంబ సభ్యుల ఆందోళన. అన్ని విధాలా ఆదుకుంటామని ముందుకు వచ్చిన పాఠశాల యాజమాన్యం. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందిన అర్జీలకు త్వరితగతిన నాణ్యమైన పరిష్కారాన్ని అందించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. ఈరోజు సభాభవనంలో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలో ప్రజల నుంచి జిల్లా జాయింట్ కలెక్టర్ అర్జీలను స్వీకరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయికి స్వయంగా వెళ్లి క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేపట్టాలన్నారు. అనంతరం అర్జీదారుడు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు తప్పనిసరిగా పరిష్కరించాలన్నారు. ప్రజా సమస్యల పట్ల అధికారులు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, సమస్యల విచారణకు కింది స్థాయి అధికారులను పంపకుండా స్వయంగా అధికారే వెళ్లాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ విశ్వేశ్వర నాయుడు, జెడ్పీ సీఈఓ ఓబులమ్మ, డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆనంద్ నాయక్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి నాగేశ్వరరావు, ఎస్డీసీలు వెంకటపతి, శ్రీనివాసులు ఇంకా వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. డౌట్ వస్తుంది. మేడం డౌట్ వస్తుంది.
మేడం బీసీ సామాజిక వర్గాల సమస్యలను పరిష్కరించడంతో పాటు వారి ఆమోదయోగ్యమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే ఆమోదించాలని బీసీ సంక్షేమ సంఘ నాయకులు డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా సమగ్ర కులగణన నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు బీసీ సంక్షేమ సంఘం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించింది. ఈ సందర్భంగా సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు రెడ్డిబాబు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కులగణన నిర్వహించి జనాభా దామాషా మేరకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ల విధానాన్ని తీసుకురావాలని అన్నారు. మహిళా రిజర్వేషన్లలో ఓబీసీ మహిళలకు సబ్ కోటా వెంటనే అమలు చేయాలని కోరారు. విద్య, ఉద్యోగాలలో బీసీలకు 50% రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కేబినెట్లలో ప్రత్యేక బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని, బీసీ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీసీ విద్యార్థులకు 100% ఫీజు రియంబర్స్మెంట్ ప్రవేశపెట్టాలని తెలిపారు. యువత, విద్యార్థులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. ఈ మేరకు ప్రభుత్వం వెంటనే జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలని కోరారు. జాతీయ స్థాయిలో ఓబీసీ సబ్ ప్లాన్ అమలు చేయాలని, ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు బీసీల గురించి ఎన్నో హామీలు ఇచ్చిన చంద్రబాబు ఇంతవరకు తమకు చేసిన మేలంటూ ఏమీ లేదని విమర్శించారు. తమ డిమాండ్లను విస్మరిస్తే రాష్ట్రంలోని బీసీలు కూటమి ప్రభుత్వాన్ని కూలదోస్తారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీసీ మహాసభ వ్యవస్థాపకులు అవ్వారు మల్లికార్జున, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు శ్రీనివాసులు, ఇంకా వివిధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. వెంటనే అగ్రకుల రాజకీయ పార్టీలు మోసం అందరికీ నమస్కారం. నా పేరు దుడం రెడ్డిబాబు, ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుని. ఈరోజు కడప కలెక్టర్ కార్యాలయం నందు ఈ మహా ధర్నాకు ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి, మీడియా మిత్రులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అండ్ కార్యకర్తలకు, బీసీ సోదరులకు, బీసీ సోదరిమణులకు ప్రతి ఒక్కరి పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు ఈ ధర్నాకు ముఖ్య ఉద్దేశం రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కుల గణన చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఈరోజు కలెక్టరేట్ను ముట్టడించడం జరిగింది. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ రద్దు చేయాలి. ఈడబ్ల్యూఎస్ వల్ల బీసీలకు, ఎస్సీ ఎస్టీలకు వాళ్ళ వాటా వాళ్ళకు దక్కడం లేదు. 5% ఉన్నటువంటి అగ్రకులాలకు వెనుకబడి ఉన్నారని 10% రిజర్వేషన్ చేయడం చాలా దౌర్భాగ్యం. బీసీలందరూ దీన్ని గమనించి ఈ గతంలో ఎలా జరిగిందో కాదు, ఇప్పుడు మాత్రం ఇంకా రాబోయే కాలంలో బీసీలకు ఉద్యోగాలు లేకుండా పోతాయి. ఈడబ్ల్యూఎస్ రద్దు చేస్తే తప్ప మనకు భవిష్యత్తు లేదు. కాబట్టి ప్రతి కార్యాలయం, కలెక్టర్ కార్యాలయాలు కానీ, ఎంఆర్ఓ కార్యాలయాలు కానీ, ప్రభుత్వ కార్యాలయాలన్నింటినీ ముట్టడించేందుకు సన్నాహాలు చేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రభుత్వాన్ని దిగ్బంధం చేయాలి. లేదంటే కన్నా బీసీలకు ఉద్యోగాలు ఉండవు. గతంలో గవర్నమెంట్ ఉద్యోగాలు ఉండేవని బుక్కుల్లో రాసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. 5% ఉన్నటువంటి 10% రిజర్వేషన్ ఏంటి, 56% ఉన్నటువంటి బీసీలకు 27% ఏంటి? ఇది ఎంత దౌర్భాగ్యం! అగ్రకుల రాజకీయాలు ఇప్పటికైనా మీరు స్వస్తి పలకాలి. బీసీలకు వాళ్ళ వాటా వాళ్ళకు దక్కాలి. జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేదంటే 2019, 2024 వరకు అధికారాన్ని కొనసాగించిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి పట్టినటువంటి గతే ఈ కూటమి ప్రభుత్వాన్ని కూడా పడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కడప కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నా చేయడం జరుగుతుంది. మీ ముఖ్య ఉద్దేశం ఏమంటే బీసీ కులగణన చేయాలి. కులగణన చేయకపోతే చేయని దాని వలన కేంద్ర ప్రభుత్వం కేటాయించే బీసీలకు ఎలాంటి ఇబ్బంది ఉంటుందన్నమాట. కాబట్టి ఎస్సీ ఎస్టీలకు, మైనార్టీలకు మరి వాళ్ళ కులగణన ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వ నిధులు వస్తాయి. కాబట్టి మేము ఏం చేస్తున్నామంటే 10 సంవత్సరాలు అయిపోయినా 11వ సంవత్సరంలో వచ్చిన ఓబీసీ
ప్రైమ్ మినిస్టర్ గారు కూడా ఇది ఆలోచన చేయాలా. నేను ఓబీసీ ప్రైమ్ మినిస్టర్ అని చెప్పుకుంటున్నాడు కాబట్టి బీసీ కులగణన చేస్తే వాళ్ళకు వచ్చే విధానం వస్తుంది. కాబట్టి ఇమ్మీడియట్గా ఈ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం మరి కులగణన అది చేసింది, ఇంకా బయట పెట్టలేదు. అలాగే బీసీ ప్రభుత్వం బీసీల వెన్నుముకని చెప్పుకునే ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వెంటనే కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా కూడా ఇక్కడ కులగణన చేసి మరి ఇతనితోనే గవర్నమెంట్ నడుస్తుంది. కాబట్టి మన ఈ ఇద్దరు కలిసి కూడా ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు కలిసి వాళ్ళు సెంట్రల్లో బాగా పేరు కలిగి ఉన్నారు. కాబట్టి ఈ రాష్ట్రంలో ఇంతవరకు మరి మన సౌత్ ఇండియాలో మరి కర్ణాటకలో మరి బీసీ ముఖ్యమంత్రి ఉన్నాడు, తమిళనాడులో ఉన్నాడు. మరి ఈ ఉభయ రాష్ట్రాలలో అంటే ఈ తెలుగు ప్రజలు ఉండే రాష్ట్రాల్లో ఇంతవరకు బీసీ వాడు ముఖ్యమంత్రి కాలేదు, రాజ్యాధికారం రాలేదు. కాబట్టి మీరు వెంటనే కులగణన చేసి బీసీలకు ఉండే యావత్తు సమస్యలు తీర్చకపోతే మిత్రుడు మరి రెడ్డిబాబు చెప్పినట్టుగానే మళ్ళీ ఈ ప్రభుత్వం కూడా కాలం చెల్లిపోతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటారు. రోడ్డు ప్రమాదంలో తమ కుటుంబ సభ్యుడు మునాఫ్ మృతికి కారణమైన పాఠశాల యాజమాన్యం తమను అన్ని విధాలా ఆదుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. ఈ నెల 7వ తేదీన ప్రొద్దుటూరు పట్టణం అమృతనగర్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చైతన్య స్కూల్ బస్ కింద పడి మునాఫ్ అనే వ్యక్తి గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ క్రమంలో బాధిత కుటుంబ సభ్యులు ఈరోజు పాఠశాల ఎదుట ఆందోళన చేపట్టారు. చికిత్సకు అయ్యే మొత్తం చెల్లిస్తామని స్కూల్ యాజమాన్యం చెప్పి మిగతా సొమ్ము ఇవ్వలేదని బాధితులు వాపోయారు. ఈ క్రమంలో బాధిత కుటుంబ సభ్యులు తమ ఆవేదనను ఎస్ఆర్ఐటి వ్యవస్థాపకులు రాజేశ్వరరెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. పేదలైన తాము మునాఫ్ మృతితో రోడ్డున పడాల్సి వస్తుందని తెలిపారు. ఈ విషయంగా రాజేశ్వరరెడ్డి జోక్యం చేసుకుని బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని స్కూల్ యాజమాన్యంతో చర్చించి సమస్యను పరిష్కరించారు. బాధితులకు పూర్తి స్థాయిలో ఆదుకునేందుకు పాఠశాల యాజమాన్యం ముందుకు రావడంతో బాధితులు ఆందోళన విరమించారు. ఒక మాట నీవు కాదు దాన్ని కేసు కట్టింది నేను మొత్తం నాకు సంబంధం అది కేసు. డ్రైవర్ లైసెన్స్ అని చెప్పమని చెప్పి నేను చెప్పేది 10 లక్షల వరకు అయింది. వాళ్ళు ఇచ్చింది 3, నేను 7 వరకు సొంతంగా అప్పు చేసుకున్నా. నెంబర్ 1 వాడు పోగొట్టుకునే బాధలో ఉండా. నెంబర్ 2 ఆ 7 లక్షలతో నాకు వచ్చి కూలితో నేను సాకలేను. ఒకటి నాకు న్యాయం జరగాల, లేకుంటే మా ఫ్యామిలీ అంతా చనిపోవాలా. ఎందుకు అది కాదమ్మా, డబ్బులు బాధ కాదు తల్లి. చెప్పేది వాళ్ళ దగ్గర తెచ్చి డబ్బులు ఇచ్చే బాధ నాది కాదు. అది చేయడం తప్పు. ఇట్లా వచ్చి చేసే కేసులు అదేమ్మా. ధర్మం అడగనీకి వచ్చినాం అంతవరకే. పిల్లల ప్రాణం అంటే ఎంత విలువైన తెలియదు ఆయనకు. కనీసం సూర్యుడు కూడా రాలే. ఒకటి చెప్తుంది ఇట్లా రావడము ఎమ్మెల్యే నాయన చేయకపోయి, సర్పంచ్ నాయన చేయకపోయా, ఇల్లు చేసిన నాయన చేయకపోయి, ఆయన పిలిస్తే వస్తాడు బయటికి ధర్నా కూర్చుంటాం. ఆయన అడుగుతాం మీరు న్యాయం చేయమని చెప్పి పిల్లమన్నారు కదా, పిల్లలు అన్నారు కదా. చాలా వస్తాం సార్, ఎంత దూరమైనా పోతాం, కలెక్టర్ దగ్గరికైనా పోతాం. విజయవాడ పోనీ దీంట్లో మటుకు చాలా అవమానంగా మాట్లాడాడు ఆయన. చాలా యువగా మాట్లాడాడు. చాలా యువగా ఆయన యుగం తగ్గించుకోవాలి సార్. ప్రాణం పోయింది, క్షమాపణ అడగాల. క్షమాపణ అడగాల. క్షమాపణ అడగకుండా ఎంత యువగా మాట్లాడాడు ఆయన. ఒక పిల్లలకు సంస్కారం నేర్పించారు. లోపల చాపేసేయండి, చంపేయండి, దేనికైనా సిద్ధమే. ఇట్లా రావడము ఎమ్మెల్యే నాయన చేయకపోయి, సర్పంచ్ నాయన చేయకపోయా, ఇల్లు చేసిన నాయన చేయకపోయి, ఆయన పిలిస్తే వస్తాడు బయటికి ధర్నా కూర్చుంటాం. ఆయన అడుగుతాం మీరు న్యాయం చేయమని చెప్పి పిల్లమన్నారు కదా, పిల్లలు అన్నారు కదా. చాలా వస్తాం సార్, ఎంత దూరమైనా పోతాం, కలెక్టర్ దగ్గరికైనా పోతాం. విజయవాడ పోనీ దీంట్లో మటుకు చాలా అవమానంగా మాట్లాడాడు ఆయన. చాలా యువగా మాట్లాడాడు. చాలా యువగా ఆయన యుగం తగ్గించుకోవాలి సార్. ప్రాణం పోయింది, క్షమాపణ అడగాల. క్షమాపణ అడగాల. క్షమాపణ అడగకుండా
లోపల చాపేసేయండి, చంపేయండి, దేనికైనా సిద్ధమే. నిన్న ఉదయం ఆపరేషన్ సక్సెస్ కాక చనిపోయినాడు అని ఇంకా పోదాం రండి మా అడుగుదాం. అది కూడా కాదులే సార్, చాలా హీనంగా మాట్లాడాడు ఆయన. ఒక ప్రాణం విలువ అంటే తెలియకుండా మాట్లాడాడు. ఇప్పుడే సారు లోపల పిలిపించారు. సీనియర్ రాజేశ్వరి సారు, నాగిరెడ్డి సారు ఇప్పుడు మాట్లాడినారు. సిఐ సార్ అందరు ఉన్నారు. ఇన్సూరెన్స్ అమౌంట్ 15 నుంచి 20 లక్షలు వస్తుంది. మాకు ఎటువంటి సంబంధం లేకుండా అంతా మీకే ఇప్పించాం, మేము ఈ దాంట్లో ఏం తీసుకోమని చెప్పారు. నేను ఏమడగడం జరిగింది, అప్పుడు లేట్ అవుతుంది, అమౌంట్ వచ్చాక నాకు ఇబ్బంది అవుతుంది అంటే 2.5 లక్షల వరకు సాయం చేస్తామని చెప్పారు. సీనియర్ సార్ వచ్చేసి 1 లక్ష రూపాయలు, నాగిరెడ్డి సార్ వచ్చి 1,50,000 రూపాయలు ఇప్పుడు అడ్డు పెట్టుకోమని ఖర్చులు 50,000 ఇచ్చారు. మాకు తగిన న్యాయం జరిగింది. స్కూల్ జోలికి మేము రాము, కానీ ప్రతిదీ ఇన్సూరెన్స్ అమౌంట్ పూర్తి స్థాయి మాకే చెల్లుతుందని వాళ్ళు చెప్పారు సార్. దాంట్లో ఎటువంటి తీసుకోవడం అలాంటివి చేయమన్నారు. రేపు అన్నాడు మిగతా 2 లక్షల అమౌంట్ ఇస్తామని. స్కూల్ పైన ఎటువంటి చర్యలు మేము తీసుకోము, మాకు న్యాయం జరిగింది. జిల్లాలోని చాపాడు మండల పరిధిలో ఉంటూ 2009 నుంచి రేషన్ షాపు నిర్వహిస్తున్న వికలాంగుడు గురువయ్య పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలని వికలాంగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చిన్న సుబ్బయ్య యాదవ్ అధికారులను కోరారు. ఇటీవల గురవయ్య డీలర్షిప్ తొలగించడంతో విహెచ్పిఎస్ నాయకులు కలెక్టరేట్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చి జాయింట్ కలెక్టర్ అదితి సింగ్కు తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చిన్న సుబ్బయ్య యాదవ్ మాట్లాడుతూ గురవయ్య రాజకీయాలకు అతీతంగా రేషన్ డీలర్గా ఉంటూ ప్రజలకు నిత్యావసర సరుకులు అందిస్తున్నారన్నారు. ఎలాంటి జీవనాధారం లేక రేషన్ దుకాణాన్ని నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్న గురవయ్యపై రేషన్ బియ్యంలో అవకతవకలు జరిగినట్లు ఆరోపిస్తూ రాజకీయ ఒత్తిళ్ల కారణంగా డీలర్షిప్ను రద్దు చేయడం తగదన్నారు. కూటమి ప్రభుత్వంలో దివ్యాంగులకు అన్ని విధాల న్యాయం జరుగుతుందని భావిస్తున్నట్లు చెప్పారు. ఇలాంటి తరుణంలో నిరుపేద దివ్యాంగుడు గురవయ్య జీవనోపాధి కోల్పోయా నిర్ణయాలు తీసుకోవడం తగదన్నారు. ఈ విషయంగా సానుకూలంగా స్పందించిన జాయింట్ కలెక్టర్ అదితి సింగ్కు తమ సంక్షేమ సంఘం తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు డిహెచ్పిఎస్ నాయకులతో పాటు బాధితుడు గురవయ్య తదితరులు పాల్గొన్నారు. సుబ్బయ్య యాదవ్ వికలాంగుల కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుని. ఈరోజు గ్రీవించలో కలవడానికి చాపాడు మండలం గురవయ్య అతను దాదాపుగా 2009 నుంచి డీలర్ షాపు ఆయన అనుభవిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన వికలాంగుల కోటాలో డీలర్షిప్ రావడం జరిగింది. ఆ డీలర్షిప్ ఇంతవరకు ఏ రాజకీయ పార్టీకి కూడా ఆయన తుట్టు చేయడం లేదు. ఏ పార్టీ వచ్చినా కూడా అతని పని అతను చేసుకుంటూ నేదర పిల్లలు 2 పిల్లలు కూడా ఉన్నారు. అతను అదే జీవనాధారంగా బతుకుతూ ఉన్నాడు. ఏం ఉద్యోగం లేదు, సద్యోగం లేదు. ఒక వికలాంగుడై 89% వికలత్వం ఉన్నా కూడా ఆయనకు ఒక కాళ్ళు ఇది లేకున్నా కూడా అతను దాని మీదనే బతుకుతూ ఉన్నాడు. ఇంతవరకు కూడా ఈ ప్రభుత్వం వస్తానే ఏదో మేము తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చింది, మంచిది చేస్తుంది, వికలాంగుల మీద ప్రేమ అభిమానాలు ఉన్నాయి అనేసి మేము అనుకున్నాం. కానీ ఈ చాపాడు మండలంలో వచ్చిన ఆడ రాజకీయ ఒత్తిళ్ల వల్ల అక్కడ సర్పంచ్ మరి మండల అధ్యక్షుడు అతని కక్షపూర్వకంగా ఆర్డీఓకి చెప్పి అతని సస్పెన్షన్ లెటరు ఇవ్వడం జరిగింది. ఇంట్లో
బియ్యం ఉన్న 78 కేజీలు బియ్యం లేవు అనేసి ఆ సస్పెండ్ లెటర్ ఇవ్వడం జరిగింది. దానికి జాయింట్ కలెక్టర్ కూడా మొరపెట్టుకొని ఖచ్చితంగా మేడం అతని ఆధారం కూడా డీలర్షిప్ ఉంటేనే ఆధారం ఉంటుంది, లేకుంటే ఉద్యోగం లేదు ఇదని చెప్పుకుంటే ఆమె ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తాము, జాయింట్ కలెక్టరు ఖచ్చితంగా మీకు వికలాంగులకు న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది. ఆమె కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకుంటా ఉన్నాం. చాపాడు మండలం మాది చిన్నపులవలూరు. నాది 2009 నుండి వికలాంగుల కోటలో రేషన్ షాపు చేస్తున్నాను. కానీ ఇంతవరకు నాకు గ్రామ ప్రజల్లో ఎటువంటి తప్పు లేదు. కానీ రాజకీయ ఒత్తిళ్ల వల్ల నన్ను 78 కేజీలు బియ్యం తక్కువగా ఉన్నట్లు పొద్దుటూరు ఎన్విరాన్మెంట్ వారు ఆర్టీఓ గారు సస్పెండ్ చేశారు. నాకు కుటుంబ పోషణకు ఈ రేషన్ షాపే ఆధారము. నాకు ఈ రేషన్ షాప్ తిరిగి ఇప్పించవలసిందిగా జాయింట్ కలెక్టర్ గారిని అర్జీ రూపంలో కోరుకుంటున్నాను. నాకు తిరిగి న్యాయం చేయాలని ఇక్కడికి తీసుకున్నాను. నా రేషన్ షాప్ ఇప్పించి నా జీవనాధారాన్ని నిలబెట్టాలని ఆశతో జాయింట్ కలెక్టర్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజల అర్జీలకు త్వరితగతిన నాణ్యమైన పరిష్కారాన్ని అందించాలి, అధికారులకు జిల్లా జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ ఆదేశం. బీసీ సామాజిక వర్గాల సమస్యలు పరిష్కరించడంతో పాటు వారి ఆమోదయోగ్యమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే ఆమోదించాలి. ధర్నా కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నాయకుల డిమాండ్. ప్రొద్దుటూరులోని చైతన్య స్కూల్ ఎదుట రోడ్డు ప్రమాద మృతుని కుటుంబ సభ్యుల ఆందోళన, అన్ని విధాలా ఆదుకుంటామని ముందుకు వచ్చిన పాఠశాల యాజమాన్యం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.